హాయ్ హలో అండి. ఈరోజైతే మనం వినాయక చవితి సందర్భంగా కుడుములు అయితే చేస్తున్నానండి. పూర్ణం కుడుములు కూడా చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు. ఇట్లా చూసారు కదా, నేను కొబ్బరి పూర్ణం అయితే పెట్టి కుడుములు అయితే చేశాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా కూడా ఉండేది అండ్ టేస్ట్గా కూడా చాలా బాగుండేది. ఇప్పుడైతే పచ్చిశనగపప్పు అయితే ముందుగా నానబెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు అయితే నానబెట్టేసుకుందామండి. ఒక 1 అవర్ 2 అవర్స్ ముందైతే నానబెట్టేసుకోవాలి పప్పు అనేది. పచ్చిశనగపప్పు నానబెట్టేసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదనే పప్పు అనేది నానబెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అయితే తర్వాత చూడవచ్చు. ఈ పప్పు నానేటప్పటికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. దీంట్లోనే యాలక్కాయలు కూడా ఒక 4-5 యాలక్కాయలు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసేసి ఈ పౌడర్ కూడా పక్క పెట్టి స్టవ్ మీద బాండీ పెట్టేసాను. గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో అయితే ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకోవాలి. మనం పూర్తిగా స్వీట్ అనేది నెయ్యితోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యితో వేసిన తర్వాత ఒక కప్పు నిండా అయితే కొబ్బరి అయితే నేను తురుముకున్న కొబ్బరి అయితే ఒక కప్పు నిండా వచ్చింది. అంటే 200 గ్రామ్స్ అయితే వచ్చింది. ఈ కొబ్బరి అనేది నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఒక 7-8 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకొని లాస్ట్లో అయితే మనం బెల్లం అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఒక పావు కప్పు బెల్లం అయితే పావు కప్పు మీద ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా బెల్లం కూడా వేసేసుకొని వేస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం జస్ట్ వేయచ్చు. వాటర్ వేయకపోయినా మనకి బెల్లం కొంచెం వేడికి కరిగిద్ది కదా, కొంచెం ఆ బెల్లంలో వచ్చే వాటర్ అయినా సరిపోయిద్ది మనకి చక్కగా. ఇప్పుడైతే ఈ బెల్లం అంతా కరిగే వరకు చక్కగా కలిపేస్తే మనకి బెల్లం అంతా కరిగిపోయింది. మనకి పాకం ఉండలాగా కూడా గట్టిగా అయితే వస్తాయండి. ఇట్లా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం కొంచెం చేతికి ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఉండలాగా వస్తుందో లేదో చూడండి. ఇట్లా చూస్తే మనకి ఉండలాగా వచ్చింది కదా. ఇప్పుడైతే కొంచెం నెయ్యి రాసుకొని చేతికి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము. ఇట్లా ఉండలాగా చేసేసుకొని మొత్తం పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం నేను తీసుకున్న పిండికి మొత్తం ఇట్లా మొత్తం చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ మొత్తం వచ్చేసి ఇక 12 అట్లయితే అయినాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి వేసిన తర్వాత పచ్చి కొబ్బరి అయితే ఒక 2-3 స్పూన్లు అయితే వేసుకోవాలి. వెనకాల మనకి బ్లాక్గా ఉండేది కదా కొబ్బరికి, అదంతా కట్ చేసి వేసేసుకోండి. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక అరకప్పు వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఈ స్వీట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొబ్బరి కొంచెం ఉడికి పచ్చిశనగపప్పు కూడా ఉడకాలి మనకి. పచ్చిశనగపప్పు అయితే ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి. చూసారు కదా, గబక్కన ఎక్కడ పైన పడిద్దని నేనైతే చిన్నగా మెదుపుతున్నాను. ఇప్పుడైతే కొంచెం పప్పు ఉడికితే సరిపోయిద్ది ఫ్రెండ్స్ మనకి పచ్చిశనగపప్పు. ఇప్పుడైతే బెల్లం అయితే ఒక అరకప్పు అయితే వేసుకుందాము. స్వీట్ ఎంత కావాలో చూసి అయితే మనం తీసుకున్న పిండికైతే ఒక అరకప్పు బెల్లం అయితే సరిపోయిద్ది. ఒక అరకప్పు బెల్లం వేసిన తర్వాత ఒక కప్ బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు నిండా బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. నేను తడి బియ్యం పిండే వేసానండి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేడి హాట్ వాటర్ ఉంటాయి కదా, అవైనా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పిండి అనేది ఉండలు లేకుండా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఫస్ట్ ఇట్లా ఉంది కదా, మనకి ఉడికేటప్పటికి ఇంకాస్త గట్టిగా అయితే అయ్యిద్దండి. ఇట్లా సిమ్లో పెట్టేసి మొత్తం ఇట్లా కలుపుతూ ఉండండి. కాస్త దగ్గరకు అయ్యిద్ది. చూసారు కదా, ఇట్లా దగ్గరకు అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేద్దాము. స్టవ్ ఆపేసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసిన తర్వాత ఈ పిండి అనేది తీసుకొని ఒక ప్లేట్లో వేసి చక్కగా మనం చేత్తోనే మ్యాష్ చేయాలి. మెత్తగా కలిపేయాలండి చేత్తోనే. మొత్తం ఇట్లా కలిపేసిన తర్వాత అప్పుడు మనకి ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ
ఈ పిండితో అయితే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పిండితో అయితే మనం ఇప్పుడు కుడుములు అయితే చేసుకుందాం, ఉండ్రాళ్ళు అయితే చేసుకుందాము. ఫస్ట్ ఉండ్రాళ్ళు చేసుకున్న తర్వాత ఒక 5 అయితే చేస్తున్నానండి. చిన్నవే చేస్తున్నాను. నేను తీసుకున్న పిండి కూడా కొంచెం తక్కువే కదా. మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో అదే గిన్నెతో బెల్లం కూడా తీసుకోవాలి. అరకప్పు అయితే, ఒక కప్పు నిండా బెల్లం అయితే ఒక అరకప్పు నిండా బెల్లం అయితే తీసుకోవాలి. చూసారు కదా ఇందాక మనం కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి ఉండలు స్టఫింగ్ కూడా చక్కగా ఇట్లా ప్లేట్ మీద కానీ అరిటాకు మీద కానీ ఇట్లా ఫ్లాట్గా చేసుకొని దాంట్లో మనం పూర్ణం పెట్టేసి చక్కగా ఉండలాగా చేసుకోవటం చాలా సింపుల్గా వస్తాయండి. అసలు కష్టమేం అనిపించదు. కొత్తగా చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా ఇట్లా ఉండలాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఎన్ని మనకి ఒక 4-5 అట్లా చేసేసుకొని పక్కకు పెట్టేస్తే సరిపోయేది. ఎన్ని కావాలో మనం తీసుకున్న పిండిని బట్టి మనకి ఎన్ని కుడుములు అవుతాయో చూసి అయితే చేసేసుకుంటే సరిపోయేది. నేనైతే కొంచెమే చేస్తున్నానండి, అందుకే నేను తీసుకున్న పిండి కూడా క్వాంటిటీ తక్కువే తీసుకున్నాను. ఇప్పుడైతే కుడుములు అయితే చేసుకుందాం. చూసారు కదా ఫస్ట్ నుంచి ఇవే కుడుములండి. ఇట్లా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా కుడుములు. ఇట్లయితే నేనైతే మొత్తం ఇట్లా చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అయితే మిగిలింది. ఇప్పుడైతే స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కూడా పెట్టేస్తున్నాను. వాటర్ పోసేసి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఈ ప్లేట్లకైతే కొంచెం నెయ్యి రాసుకొని మనం చేసుకున్న ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. అంటే ఆవిరి మీదే ఉడకనివ్వాలి. ఇట్లా పెట్టేసిన తర్వాత చక్కగా ఇట్లా ఆవిరి మీద ఉడకని ఇచ్చి ఇంకొక 2 నిమిషాలు ముందు ఆపేస్తాము స్టవ్ అనగా మూత తీసేయండి. మూత తీసి ఆ ఆవిరి మీద అట్లా ఉంచేస్తే మనకి కుడుములకి కొంచెం పెట్టిన దగ్గర వాటర్ అనేది లేకుండా చెమ్మగా అనేది లేకుండా ఉంటాయి. ఇప్పుడు మన కుడుములు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అరిటాకులు అయితే తీసాను. ఉండ్రాళ్ళు కుడుములు ఇవైతే మొత్తంగా నేను చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అరిటాకులో పెట్టాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఎప్పుడు కొత్తగా అంటే రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు, అంత బాగుంటాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా.